తంత్రశాస్త్రంలో యోని పూజ వెనుక దాగియున్న గూఢ రహస్యం. తాంత్రిక సంప్రదాయంలో యోని పూజ అనేది కేవలం బాహ్య ఆరాధన కాదు, అది విశ్వశక్తి, ఆదిశక్తి యొక్క సాక్షాత్కారం. స్త్రీ శరీరం ఇంద్రియ సుఖాలకు మాత్రమే కాకుండా కుండలినీ శక్తికి, సృష్టి, పాలన, సంహారాలకు మూలమైన ఆ శక్తి కేంద్రానికి ప్రత్యక్ష ప్రతిరూపం. వేదాలు, తంత్రాలు, అఘోర సంప్రదాయాలు ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తాయి. అది విశ్వశక్తికి సాక్షాత్తు ప్రతిరూపం. తంత్రశాస్త్రంలో యోని పూజ వెనుక దాగి ఉన్న గూఢ రహస్యం. స్త్రీ శరీరం సమానము శక్తి ప్రతిరూపం. యోని సమానము సృష్టి కేంద్రం సింబాలిక్లీ. తంత్రం సమానము చైతన్యం ప్లస్ శక్తి ఐక్యం. యోని పీఠం యొక్క ఆ మూడు శీర్షాలు: ఎడమ జ్ఞానశక్తి బ్రాహ్మి, కుడి ఇచ్ఛాశక్తి వైష్ణవి, క్రింది క్రియాశక్తి రౌద్రి కుండలిని. ఇది ఒక అద్భుతమైన త్రికోణ రహస్యం. ఇది మన సూక్ష్మ శరీరంలోని త్రికోణ శక్తులను ఇడ, పింగళ, సుషుమ్న ప్రతిబింబిస్తుంది. యోని పూజ ద్వారా సాధకుడు ఈ మూడు శక్తులను జాగృతం చేసి స్వయంలోని ఆదిశక్తిని, భైరవి, కామాఖ్య ను అనుభవిస్తాడు. అఘోర మరియు తంత్రశాస్త్ర సంప్రదాయాలలో లింగం, పరమశివుడు మరియు యోని, మాతృశక్తి, విశ్వసృష్టికి మరియు పాలనకు కేంద్ర బిందువులుగా పరిగణించబడతాయి. నేటి భౌతికవాద యుగంలో స్త్రీలను తరచుగా కేవలం భౌతిక శరీరాలుగానో లేదా ఇంద్రియ తృప్తికి సంబంధించిన వస్తువులుగానో మాత్రమే చూస్తున్నారు. కాని వాస్తవానికి స్త్రీ ఆ శక్తి కేంద్రానికి, కుండలిని, సార్వభౌమ అధిష్టాత్రి ఆమె లేనిదే ఈ విశ్వ కార్యకలాపాలు సాగడం అసంభవం. స్త్రీ సమానము శక్తి. ఆమె లేకుండా పురుషుడు, శివుడు కేవలం నిష్క్రియ శక్తి మాత్రమే. ఇది శైవ శాక్తేయ సిద్ధాంతం యొక్క సారం. ఈ కారణంగానే వేదాలు స్త్రీని పురుషుని గమ్యంగా, విధిగా కీర్తించాయి. యోని పీఠం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? తంత్రశాస్త్రం ప్రకారం ప్రతి స్త్రీ శరీరం స్వయంగా ఒక యోని పీఠం, యోని యొక్క పవిత్ర స్థానం గా పరిగణించబడుతుంది. ఇది ఒక పవిత్ర త్రికోణం. ఇందులో ఎడమ శీర్షం వద్ద జ్ఞానశక్తి, జ్ఞానబలం, కుడి శీర్షం వద్ద ఇచ్ఛాశక్తి, సంకల్ప బలం, దిగువ శీర్షం వద్ద క్రియాశక్తి, కార్యాచరణ శక్తి, కుండలిని స్థానం స్థాపించబడి ఉంటాయి. బ్రాహ్మి, వైష్ణవి మరియు రౌద్రి అని పిలువబడే ఈ శక్తులనే యోని పీఠ రూపంలో ఆరాధిస్తారు. అఘోర మరియు తంత్ర సంప్రదాయాలలో యోని పూజ ఎందుకు నిర్వహిస్తారు? ఈ అత్యున్నత ఆధ్యాత్మిక సాధన ద్వారా లభించే ఫలితాలు వర్ణనాతీతమైనవి. దీనికి సంబంధించిన కొన్ని ప్రధాన ఆధ్యాత్మిక మరియు తాంత్రిక ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1. మారణ, నాశన క్రియలు, మోహన, వశీకరణ, ఉచ్చాటన, దూరం చేయడం మరియు వశీకరణ, అధీనం చేసుకోవడం వంటి అఘోర క్రియలు విజయవంతమయ్యేలా చూడటానికి అలాగే వాటి దుష్ప్రభావాలను నివారించడానికి ప్రతిచర్యగా దీనిని ఆచరిస్తారు. 2. ఏ రూపంలో ఉన్నా కీలనం, ఆధ్యాత్మిక స్తంభన లేదా బంధనం నైనా సమర్థవంతంగా మరియు నిస్సందేహంగా ఛేదించడానికి. 3. శరీరంలో నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తి ని జాగృతం చేయడానికి. 4. ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక సిద్ధీస్ మరియు అధునాతన తాంత్రిక సాధనల ఫలితాలను పొందడానికి. 5. సూక్ష్మ శరీర కార్యకలాపాలను సులభతరం చేయడానికి మరియు ఆధ్యాత్మిక పరిణామాన్ని పెంపొందించడానికి. 6. ఒకరి లౌకిక జీవితంలో, ముఖ్యంగా వ్యాపార మరియు కుటుంబ విషయాలలో, కీర్తిని మరియు ఉన్నత స్థానాన్ని సాధించడానికి. 7. శారీరక, మానసిక మరియు ఆర్థిక బాధలకు ఖచ్చితమైన మరియు త్వరిత పరిష్కారాన్ని పొందడానికి. ఇవి కాకుండా బహిరంగంగా వెల్లడించలేని అనేక ఇతర అత్యంత గోప్యమైన కారణాలు కూడా ఉన్నాయి. స్త్రీని కేవలం ఒక భౌతిక శరీరంగా మాత్రమే కాకుండా మా ఆదిశక్తి గా మరియు భైరవి గా ఆరాధించే సాధకుడు మాత్రమే మా కామాఖ్య యొక్క నిజమైన ఆశీస్సులకు నిజంగా అర్హుడు అవుతాడు. స్త్రీని ఆదిశక్తి గా గౌరవించే సంప్రదాయం మన సంస్కృతిలో ప్రాచీన కాలం నుండి ఉంది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే వాక్యం ఈ వివరణకు అద్దం పడుతోంది.
రోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్